కరివేపాకుతో చికెన్ ఫ్రై తెలిసే ఉంటుంది. తెలియకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దానికోసం చికెన్‌లో కొద్దిగా సాల్ట్, గార్లిక్, జింజర్ పేస్ట్ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీలోకి మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లేవర్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇంకొద్దిగా ఆయిల్‌లో కొద్దిగా కర్రీ లీఫ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదే ఆయిల్‌లో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, టర్మరిక్ కూడా వేసుకున్నాను. ఇంకా మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకున్నాను. అవి కుక్ అయిపోయాక చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంకా అది కూడా వేసేసి మంచిగా కలిపేసుకున్నాను 2 మినిట్స్. చికెన్ వేసి లిడ్ పెట్టుకున్నామంటే వాటర్ వచ్చేస్తాయి. వాటితోనే చికెన్ అంతా కుక్ అయిపోతుంది. ఇంకా చికెన్ కుక్ అయిపోయాక రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంక ఈ మసాలాని చికెన్‌లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలి. అంతే కర్రీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.